హాయ్ అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ డ్రమ్ స్టిక్ కర్రీ. అంటే చికెన్ డ్రమ్ స్టిక్స్ కాదండి, డ్రమ్ స్టిక్ మన ములక్కాళ్ళు చికెన్ తోటి కర్రీ అనమాట. మన ములక్కాళ్ళు యాడ్ చేస్తే కనుక చాలా చాలా టేస్ట్ ఇంకా కూడా చికెన్కి చాలా పెరుగుతుంది. ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మసాలా పేస్ట్ రెడీ చేసుకుందామండి. అల్లం, వెల్లుల్లి, ఇలాచి, తర్బూజా గింజలు, కొంచెం గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక పేస్ట్లా తయారు చేసుకోండి. ఫైన్ పేస్ట్లా ఉండాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులోకి మనము ఆల్రెడీ కట్ చేసుకున్న 3 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. అవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇప్పుడు మనము కరివేపాకు రెమ్మలు, 2 పచ్చిమిరపకాయలు చీరికల్లా చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి మనము ఒక 1/2 kg చికెన్ యాడ్ చేశాను. చికెన్ విత్ బోన్స్ తీసుకున్నాను. బోన్స్ అయితే మంచి టేస్ట్ ఉంటుంది. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. చికెన్ అంతా కూడా బాగా మగ్గాలండి. మనకి ఒక 10 మినిట్స్ అయినా సరే ఆయిల్లో అలా మగ్గనివ్వండి. ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఈ మసాలా అంతా కూడా చికెన్కి, ఆనియన్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ములక్కాళ్ళు యాడ్ చేస్తున్నాను. ములక్కాళ్ళు కూడా చికెన్తో పాటు బాగా మగ్గాలి. ఒక 10 నిమిషాల తర్వాత అలా ఆయిల్ సెపరేట్ అయిపోతుందండి. అలా ఆయిల్ సెపరేట్ అయ్యాక మనం ఇప్పుడు దాంట్లోకి కారం యాడ్ చేస్తున్నాము. 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్లో ఇప్పుడు ములక్కాళ్ళు చికెన్ ఉడకనివ్వడానికి పెట్టేద్దాం. ఒక మూత పెట్టేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ మగ్గ పెట్టాం కదండి, 10 నుంచి 10 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు అందులోకి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతే అండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడి రైస్ తోటి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ములక్కాళ్ళ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్. థ్యాంక్ యూ వెరీ మచ్.